ఇప్పుడు మనం విటమిన్ డి డెఫిషియన్సీకి నడుము నొప్పికి చాలా సంబంధం ఉన్నట్టు మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాము. ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ నాకు ఉందా లేదా అని తెలియటం ఎలా? సో ఇది ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా అవుతుంది. మీరు దానికి ఫాస్టింగ్ ఖాళీ కడుపులో ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా కానీ ర్యాండమ్ గా ఒక విటమిన్ డి టెస్ట్ కనుక చేసుకున్నట్లయితే అందులో మీకు బాడీలో ఎంత లెవెల్లో మీ విటమిన్ డి ఉంది అనేది మనకు అర్థం అవుతుంది. నార్మల్ లెవెల్స్ వచ్చేసి 30 యూనిట్ల కన్నా ఎక్కువ ఉండటం అనమాట. మీకు 30 కన్నా తక్కువ ఉన్నట్లయితే మీకు దానిని డెఫిషియన్సీ అంటారు. 20 కన్నా తక్కువ ఉన్నట్లయితే బాగా సివియర్ డెఫిషియన్సీ అంటారు. సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే దానికి సప్లిమెంటేషన్ అవసరం పడుతుంది. అది కూడా 2 రకాలుగా ఇవ్వచ్చు. యూజువల్ గా మనం నోటితో తీసుకునేలాగా ఏదైనా సిరప్ గానీ టాబ్లెట్ గానీ ఉంటుంది, ఆర్ సమ్ టైమ్స్ ఇంజెక్షన్ అవసరం కూడా పడవచ్చు అనమాట. సో ఇవి యూజువల్ గా 60,000 యూనిట్ల డోస్ ఉంటాయి. వారం మీరు ఒక 3 నెలలు కనుక తీసుకున్నట్లయితే మీ విటమిన్ డి మళ్ళీ నార్మల్ కి వచ్చేసే అవకాశాలు ఉంటాయి. అదే కనుక ఒకవేళ మీరు క్రానిక్ డెఫిషియన్సీ ఉంది అంటే మీరు విటమిన్ డిని నెల కూడా తర్వాత కూడా కంటిన్యూ చేయొచ్చు. అండ్ పర్టికులర్ గా పీరియడ్స్ ఆగిపోయిన ఫిమేల్స్ ఎవరైతే కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకుంటారో వాళ్ళకి కూడా కాల్షియం తో పాటు విటమిన్ డి సప్లిమెంటేషన్ కూడా మనకి యూస్ అవుతుంది. బేసికల్ గా విటమిన్ డి అనేది మీకు కాల్షియం అబ్జార్ప్షన్ లో కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట.